హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఆల్రెడీ ట్రైలర్ రివ్యూ ఇచ్చేసాను. ట్రైలర్ రివ్యూ మీరు చూడకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా? లింక్ని క్లిక్ చేసి వెళ్ళి చూడండి. కానీ ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే, ఈ వీడియోలో అంటే బ్రేక్ డౌన్ చేయాలి, ట్రైలర్ని బ్రేక్ డౌన్ అండ్ ఎలా ఉంది, బాగుందా లేదా అనే దాన్ని ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనా? అసలు విషయం వస్తే, ఇందులో వెన్నెల కిషోర్ కాదు, ఇంకా హర్ష కాదు, అంటే వైవా హర్ష తెలుసుగా మీకు. వైవా హర్ష, సందీప్ కిషన్, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అనమాట. ఇద్దరు ఉంటారు. ఇంకా మెయిన్గా మనకు అయ్యేది ఏంటంటే, స్టోరీలో బ్లాక్ మ్యాజిక్ అంటే తెలిసే మీకు, చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఉండబోతుంది. అందులో మళ్ళీ ఒక కర్ర అనేది ఉంటుంది. కర్ర మీద ఒక డైమండ్ లాగా గ్రీన్ కలర్లు ఉంది. ఆ ఒక గ్రీన్ కలర్ ఒక స్టిక్ లాంటిది, ఒక ఆయుధం లాంటిది. మన త్రిశూలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటిది ఆయుధం అనమాట. ఆ ఆయుధాన్ని మన చైనా, జపాన్, నేపాల్ వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళ దేవునికి ఇట్లా పూజ చేసుకుంటూ ఉంటారు. దాన్ని 100 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్నారట. అసలు విషయం ఏంటంటే, భైరవకోన ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో దయ్యాలు కానీ లేదా చేతబడి కానీ అన్నీ తిరుగుతారు, లేదా చేతబడి చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అది గమనించి మన హీరోకి పవర్స్ ఉండవు కదా జాంబీస్ని చంపడానికి కానీ. అయితే ఇది అతని చేతికి వచ్చేస్తుంది. మన హీరో చేతికి ఎలా వస్తుంది ఇప్పుడు అని మీరు అనుకోవచ్చు. అతన్ని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, అది దొరుకుతుంది అనమాట. అది దొరకడం ద్వారా దానితో యూజ్ చేయడం జరుగుతుంది. చాలా పవర్స్ వస్తాయి అన్నమాట మన హీరోకి. అంతా చాలా పెద్ద పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ ద్వారా విలన్ని అందరినీ చంపేయడం జరుగుతుంది. అంటే నరరూప రాక్షసులు లేదా ఒక మంత్రగాడు బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల జాంబీస్ చేయడం కానీ ఇంకేదైనా తయారు చేయడం కానీ జరుగుతుంది. అందువలన జాంబీస్ తయారవుతూ ఉంటారు. ఇంకొక మాట ఏంటంటే, విలన్ చాలా పవర్ఫుల్ అనమాట. కానీ మనకు ఏం స్టోరీ లీక్ చేయనీయకుండా, అంటే మనకు బయటకు తెలియకుండా ఇట్లా ఓన్లీ ఒక యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ డిజైన్స్ మాత్రమే అందులో మనకు చూపించడం జరిగింది. అందులో యాక్షన్, థ్రిల్లర్, ఫెంటాస్టిక్ మాత్రమే అందులో మనకు చూపించారు. నాకైతే వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. చాలా నచ్చింది నాకైతే. ఎంత మంచిగా తీయడం ఎప్పుడు కూడా చూడలే. నాకు తెలిసి ఈ మూవీ విరూపాక్ష హిట్ అయినట్టు ఈ మూవీ కూడా హిట్ అయ్యేలా ఉంది. అంటే మరో హనుమాన్ మూవీలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత మంచిగా వండర్ఫుల్గా తీయడం మన సందీప్ కిషన్ గారు ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మన తెలుగు ఈ యొక్క మూవీలో కంటెంట్ ఉందంటే ఎలాగైనా ఆదరిస్తారు, పక్కా హిట్ కొట్టేలా వాళ్ళే చేస్తారు. ఇది మాత్రం పక్కా. ఇదే విషయం అన్న, ఇదే స్టోరీ లైన్ విషయము. మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ఫర్గెట్ టు వీడియో. ఓకేనా? డోంట్ స్కిప్ ద వీడియో. ఓకేనా? వీడియో ఫుల్ చూడండి. వీడియో ఫుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సందీప్ కిషన్ గారు ఈ మూవీ హిట్ కొట్టారా? నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా?